దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున మరి మనమందరం కూడా దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోకి అనగా ఆయన ఆలయంలో ఆయన మందిరంలో ప్రవేశించి ఉన్నాం. ఇప్పటి వరకు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఇక మీదట కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు గాక. హల్లెలూయా. ఆయన చాలా చక్కటి మాటలు మాట్లాడటానికి ఈ రోజున సిద్ధముగా ఉన్నాడు. మనం కూడా వినడానికి సిద్ధంగా ఉన్నాం. మొదటి మరి దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, పాపము అనగానే మనకందరికీ తెలిసినటువంటి మాట ఏంటిది? ఆజ్ఞ అతిక్రమమే పాపము అని మనం అందరం చెప్తాం. కానీ ఆ ఆజ్ఞ అతిక్రమమును ప్రతిరోజు మనము చేస్తూనే ఉంటూ ఉన్నాం. పాపము అనగానే మనం ఏందో అనుకుంటూ ఉంటాం. చాలాసార్లు చాలామంది రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఏం ఆలోచిస్తూ ఉంటారు అంటే, ఏదో పెద్ద చేయకూడని తప్పు ఏదో మనము చేస్తేనే పాపము అని అనుకుంటూ ఉంటాం. అది ఎంత మాత్రమూ కానే కాదు అన్న సంగతిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలని వాక్యము ద్వారా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పాపము అనే దాని గురించి దేవుడు మనతో మాట్లాడటానికి సిద్ధముగా ఉన్నప్పుడు, ఆ పాపము దేని గురించి దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధపడి అనగా మనతో మాట్లాడడానికి మరి వచ్చాడో నేను కూడా వినడానికి సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. మరలా ఆ పాపములు, ఆ దోషములు, మరలా ఆ అపరాధములు, అతిక్రమ క్రియలు ఏవి కూడా జరగకుండా నీ జీవితంలో నిన్ను నీవు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన, నా పైన, ఆమేన్, హల్లెలూయా, ఉన్నది. కనుక దేవుని వాక్యం వినటం ఒకటే కాదు, దాన్ని ఆచరించడం కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనం వినటం మటుకే వింటాం అంతే. వాక్యం అంటుంది, యేసుప్రభువు అంటాడు, వారు వినటం మటుకు విందురు కానీ గ్రహింపరు. అంటే దాని అర్థం ఏంటంటే ఆజ్ఞకు లోబడరు అని అర్థం. అది ఏదైతే చేయకూడదని చెప్పినారో అది విన్నటువంటి దాన్ని చేయకుండా ఉండాల్సిన మనము అదే చేస్తూ ఉన్నాం. మనం రక్షణ దేవుని వాక్యము సూటిగా మనతో మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనము జాగ్రత్తగా మనం విందాం. ఇంట్లో కూడా ఒకటి చూడండి, మనము అన్నీ ఓకే అనుకున్నాక అన్నీ చేసినాక అది తీయొద్దు అని మనం ఏదైనా చెప్పినాం అనుకో, దాని వస్తువు మనం చూపించి మనకేమనిపిస్తుంది? అల్మార్ తీయకంటే దాంట్లో ఒకటి పెట్టినామని అన్నాం అనుకోండి. ఒకవేళ ఇప్పుడు మన ఆలోచన, మన తలంపు అంతా ఏంటిది? అల్మార్లో ఏం పెట్టారు, ఎందుకు తీయొద్దన్నారు, ఎందుకు చూడొద్దన్నారు, ఇదే మన ఆలోచన అంతా. మనం ఏదైతే చెయ్యొద్దు అంటామో అప్పటిదాకా దానిపైన మనసు ఉండదు, చెయ్యొద్దు అనే దానిపైన మనసు ఉంటుంది. దేవుడు కూడా ఏదైతే తోటలో మీరు చెట్ల యొక్క వృక్ష ఫలములన్నీ కూడా మీరు తినవచ్చు, కానీ మధ్యలో ఉన్న ఆ వృక్ష ఫలం మాత్రమే తినొద్దు అని చెప్పాడు, అంతే. ఆ చెప్పినటువంటి మాట ఇద్దరిలోనూ పనిచేస్తుంది. చూడాలని, దాని దగ్గరికి వెళ్ళాలని, దాన్ని తెంపాలని, తినాలని అనేటువంటి ఆలోచన ఇద్దరిలో పనిచేస్తుంది. కానీ ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే దేవుడు మనతో చెబుతూ ఉన్నాడో దానినే చెయ్యొద్దన్న దాన్ని మనం చేస్తూ ఉన్నాం. అని అన్నాడు, ఆజ్ఞ మీరొద్దు అన్నాడు. ఒకటి, అబద్ధము చెప్పకూడదు అన్నాడు. ఇలాగన కొన్ని మాటలు దేవుడు మనతో చెప్పినప్పుడు వాటిని మనం ఏం చేస్తున్నాం? మీరు వచ్చిన ఏవైతే చెప్పినావో అన్నీ పక్కకి పెట్టేసి ఏదైతే చేయొద్దు అన్నాడో దాని గురించి మాత్రమే మనం ఆ రోజున ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం. కనుకనే మనము తప్పుల మీద తప్పులు, పాపముల మీద పాపములు మనము జరిగిస్తూనే ఉన్నాం. అందుకనే దేవుని వాక్యము సెలవిస్తున్న మాట మనం ఇక్కడ చూడబోతూ ఉన్నాం. చూడండి ఒకసారి ఈ మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఫస్ట్ జాన్ 3:4 చదువు. పాపము చేయు ప్రతివాడును
ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ప్రార్థన చేసుకుందాం. మా ఉన్నట్లుగా ప్రేమించిన మా ప్రభుత్వ తండ్రి, వినామములకు మహిమ ఘనత ప్రభావాలను చేసుకుంటున్నాం. ప్రభు, మరొకసారి మీ సన్నిధిలో చేరిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాం. ప్రభు, మా దేవ, మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు మేము చేస్తున్నాం. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుచుండగా మా హృదయాలు తెరవబడును గాక, మా మనస్సు కూడా తెరవబడును గాక, మా ఆలోచన తలంపులన్నీ కూడా తెరవబడును గాక, మా శరీరము తెరవబడును గాక, మా కుటుంబ ద్వారము తెరవబడును గాక. నీ వాక్యము మాలోనికి ప్రవేశించి సరిచేసి సరిదిద్ది సమకూర్చి బాగుపరిచి స్వస్థపరిచి నడిపించును గాక. మాలో ఉన్న లోటుపాట్లన్నీ కూడా సరిచేయబడును గాక. మాలో ఉన్నటువంటి నీకు వ్యతిరేకమైన విరుద్ధమైన స్వభావం అంతయు సరిచేయబడును గాక. అయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నీ వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాతో మీరు అధికారం కలిగిన స్వరం చేత మాట్లాడి ప్రభావం మాట్లాడమని వేడుకుంటున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయమును, మనస్సును మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. మొదటి మాట ఇక్కడ ఏమంటాడు? మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం ఏమంటాడు ఇక్కడ? ఆయన పాపము చేయువాడు చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము చెయ్యి ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నాడు. He is deceiving God's word. దేవుని మాటను తృణీకరిస్తూ ఉన్నాడు. ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని చెప్తూ ఉంది. హల్లెలూయా. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము అంటే ఏదో తప్పు చేయడం అని కాదు. దొంగతనము, హత్యను, ఇంకా రకరకాలుగా ఏవేవో కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఏంటిదంట? ఆజ్ఞను మీరటమే. ఏ ఆజ్ఞ? దేవుని ఆజ్ఞ మీరటమే పాపము. ఆ పాపము చేయి ప్రతివాడు ఏం చేస్తున్నాడంట? ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నాడు. ఏదైనా తోటలో ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఆదాము హవ్వకు ఇద్దరికి కూడా చెప్పాడు ఆయన, తోట మధ్యలో ఉన్నటువంటి వృక్ష ఫలమును మీరు తినకూడదు, తినదినమున మీరు చచ్చిపోతారు అని అంత స్పష్టంగా దేవుడు తెలియచేస్తే వాళ్ళు మాత్రము ఏం చేస్తున్నారండి? చచ్చిపోతారని తెలిసి కూడా, ఆమేన్, హల్లెలూయా, చచ్చిపోతారని తెలిసి కూడా ఏం చేస్తున్నారు? వెళ్ళారు. హవ్వమ్మ వెళ్ళింది, మొదటిగా చూసింది, ఆ తర్వాత దాని దగ్గరికి వెళ్ళింది, ఆ తర్వాత దాన్ని చూస్తూ ఉండగా పైన ఒకడు కూర్చున్నాడు రెడీగా, ఎప్పుడు వస్తారా అన్నట్టుగా. నువ్వు రావాలి, నేను నీకు బోధించాలి. ఇదే వెళ్ళగానే చూస్తూ ఉంటే అప్పుడు అడుగుతూ ఉంది, ఏంటి చూస్తున్నావు అంటే, ఈ వృక్ష ఫలం చూస్తున్నా. ఎందుకు చూస్తున్నావు అని అంటే, చాలా బాగుంది చూడటానికి అంటే. అవును, చాలా బాగుంది, తింటే ఇంకా బాగుంటుంది అని చెప్పింది. ఎవరు? సాతాను. లేదు, దేవుడు చెప్పాడు తింటే చచ్చిపోతాం. ఇప్పుడు ఈమె సంభాషణ మొదలుపెట్టింది. ఏం చేయడం మొదలుపెట్టింది? హవ్వ ఎవరితో సంభాషించడం మొదలుపెట్టింది? సాతానుతో సంభాషించడం మొదలుపెట్టింది. ఎవరితో అయితే మనం సాంగత్యం దేవుడు చేయొద్దు అని చెప్తూ ఉన్నాడో వారితోనే సాంగత్యం చేస్తున్నాం, వారితోనే మాటలు కలుపుతున్నాం, వారితోనే మనము సహవాసం చేస్తూ ఉన్నాం, వారితోనే మనం మాట్లాడుతూ ఉన్నాం. సాతానుతో మాట్లాడటం మొదలుపెట్టింది. సాతాను ఏమంటుంది? లేదు, మీరు తింటే మీ కళ్ళు తెరవబడతాయి, రెండవది మీరు దేవదూతల వలె అవుతారు అని చెప్పింది. లేదు, మేము చచ్చిపోతామని చెప్పాడు దేవుడు. అదంతా ఒట్టి మాటలే. నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నా, నేను రోజు తింటున్నామని చచ్చిపోయినా అని అడిగింది. అడిగితే, అవునా, నువ్వు రోజు తింటున్నావా? ఇదే చెట్టు మీద కూర్చున్నా, ఇదే చెట్టు మీద తింటూనే ఉన్నా, నేను రోజు తింటూనే ఉన్నా, కావాలంటే చూడని చెప్పి తిని చూపించి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి మాట నమ్మాలి? యాక్చువల్గా హవ్వమ్మ ఎవరి మాట నమ్మాలి? దేవుని మాట నమ్మాలి. దేవుని మాట నమ్మేదైతే దాని దగ్గరికి ఎందుకు పోయింది?
దాన్ని ఎందుకు చూసింది, దాని దగ్గరికి ఎందుకు పోయింది, ఆ సాతానుతో ఎందుకు మాట్లాడుతుంది. ఒక మూడో వ్యక్తితో, కాని వ్యక్తితో, సంబంధం లేని వ్యక్తితో, ఎప్పుడు చూడని వ్యక్తితో, ఒక స్ట్రేంజర్తో ఆమె ఎలాగ మాట్లాడుతూ ఉంది. దేవుని వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే, ఈ రోజున మూడో వ్యక్తితో నువ్వు మాట్లాడటము తప్పు. ఎవరితో మాట్లాడడం తప్పు? మూడో వ్యక్తితో నువ్వు మాట్లాడటము తప్పు, పాపము. సంబంధం లేని వ్యక్తితో నువ్వు మాట్లాడటము పాపము. నా ప్రియమైనటువంటి వారులారా, వాక్యం సెలవిస్తున్న మాటను మనం చూస్తూ ఉన్నాం. నిన్ను పాపంలో పడేయడానికి, శాపంలో తోసివేయడానికి, నిన్ను లోకానుసారంగా ప్రేమ దేవుని బిడ్డలా చెడగొట్టడానికి మూడవ వ్యక్తి ప్రేమ దేవుని బిడ్డలా నిన్ను ఏం చేస్తున్నాడు? ప్రోద్బలం చేస్తాడు. ఎప్పుడు ప్రోద్బలం చేస్తారంటే, నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు, నువ్వు మాట్లాడినప్పుడు, నువ్వు మాట్లాడకపోతే, నువ్వు వెళ్ళకపోతే, నువ్వు చూడకపోతే, నువ్వు దగ్గరికి వెళ్ళకపోతే, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. మనం వెళ్ళకపోతే ఏది కూడా జరగదు, మనం వెళ్తేనే జరుగుతుంది. ఈ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటాడు ఆయన, ప్రేమ దేవుని బిడ్డలారా, ఆజ్ఞ అతిక్రమం, ఆజ్ఞ అతిక్రమం. దేవుడు చెప్పాడు, తినకూడదు అని చెప్పినాడు, చూడకూడదు అని చెప్పినాడు, వినకూడదు అని చెప్పినాడు, తెంపకూడదు అని చెప్పినాడు. ప్రేమ దేవుడు తిన్ను దినవన నువ్వు చస్తావని కూడా చెప్పినాడు. చస్తావన్న మాట విని కూడా ఆమె ఉండబట్టలేక దగ్గరికి వెళ్ళి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉంది. ఇప్పుడు అక్కడ మీద కూర్చున్న వాడు చెబుతూ ఉంటే అది నమ్ముతూ ఉంది. ఎందుకో తెలుసా? నువ్వు దేవదూత వలె అవుతావు అనే మాటకి. నిన్ను ఆకర్షించడానికి రకరకాల మాటలు చెబుతారు. నువ్వు ఆకర్షించబడతావని వాక్యం చెబుతూ ఉంది. ఆకర్షణీయమైన మాటలు ఆకర్షణీయంగా ఉంటాయి కనుక, ఆకర్షణీయమైన మాటలకు నువ్వు లోబడితే, ఆ మాటలకు నువ్వు ఆ మాటలను వింటే, ఆ తినుదినమని నేను చస్తావు అంటే దాని అర్థం ప్రేమ దేవుని బిడ్డరా, ఇక నువ్వు మామూలుగా ఉండవు. నీ జీవితం నాశనం అవుతుంది, నీ బ్రతుకు నాశనం అవుతుంది, నీ కుటుంబము నాశనం అవుతుంది. నీకు చక్కటి సమాధానము, నెమ్మది, మనశ్శాంతి, సంతోషము, ఆనందము కలిగినటువంటి పీస్ఫుల్ లైఫ్ అంతా కూడా పాడైపోతుంది. రెండవ ఆలోచన నీ దగ్గరికి రాకూడదు, మూడవ మనిషిని దగ్గరికి రాకూడదు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు వినకూడదు, నువ్వు వెళ్ళకూడదు, నువ్వు మాట్లాడకూడదు, చూడకూడదు అని వాక్యం చెప్తుంది. దాని ప్రకారంగా ఉండాల్సినటువంటి నీ జీవితాన్ని నువ్వేం చేస్తున్నావు? ఈరోజున ఆజ్ఞను మీరి ఏం చేస్తున్నావు? చెయ్యకూడని తప్పు నువ్వు చేస్తూ ఉన్నావు. హల్లెలూయా. చూడటమే తప్పు, ఆలోచనకు రావడమే తప్పు. ఆలోచనకు రావడం, చూడటం, దగ్గరికి వెళ్ళటం, మాట్లాడటం అన్ని జరిగిపోతూ ఉన్నాయి. వెంటనే జరిగిపోయినాయి ప్రేమ దేవుడు. అలా జరిగిపోవడం వలన ఇప్పుడు చూడండి, యవనస్తుల సంగతి చెప్తారు. వాళ్ళ యొక్క ఏజ్ ఎలాంటిది అంటే ఆకర్షణకి లోబడేటువంటి వయస్సు. మగపిల్లలు అయితేనేమో దేనికి ఎక్కువగా వాళ్ళు ఇదవుతారనంటే, త్రాగేదానికి. త్రాగడం అంటే మంచినీళ్ళు కాదండి. త్రాగుబోతులు ఏదైతే తాగుతారో అవన్నీ మొత్తం, అదొకటి. సిగరెట్ ఒకటి, తర్వాత గుట్కా ఒకటి, గంజాయి ఒకటి, ఇంకా రకరకాలుగా అన్ని, తంబాకు, రకరకాలుగా. వీటికి ఎందుకంటే వాటికి మత్తు వచ్చేసినప్పుడు ఆ మత్తులో వాళ్ళు జోగుతూ ఉంటారు. ఆ మగపిల్లలు. ఆడపిల్లలేమో ఇంకా వాళ్ళు రకరకాలైనటువంటి వాటికి వాళ్ళు లోపడుతూ ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. చూసిందల్లా మనం కావాలనుకుంటాం. చూసిందల్లా నాకు కూడా ఉంటే బాగుంటుంది, నా దగ్గర ఉంటే బాగుంటుంది అనేటువంటి మాట. అందుకని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. తొందరగా పడిపోయేటువంటి సంకుచితమైనటువంటి, చాలా బలహీనమైనటువంటి హృదయం, మనస్సు. కొంచెం సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారా? మీకు ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయి. సాతాను మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతుంది ప్రతి ఆదివారం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఇది కూడా పాపమే.
ఇది కూడా పాపమే. దేవుని సన్నిధి నుంచి దూరము చేయటం, దేవుని సన్నిధికి దూరంగా నిన్ను తీసుకొని పోవటం, నిన్ను ఆకర్షణకు లోను చేయటం దాని పని, వాడి పని సక్రమంగా చేస్తూ ఉన్నాడు. ఎవరి పని? మీరు అనొచ్చు, అసలు దేవుడు సాతాను లోకం ఎందుకు పెట్టాలా? ఇంకొక ఆయన అడిగాడు, ఒక ఆమె అడిగేది, ఏదైనా తోటలో అన్ని పెట్టి అది ఎందుకు పెట్టాలా అనేసాడు. అది ఎందుకు పెట్టాలా, ఎందుకు పెట్టారు అని అంటే, నువ్వు కరెక్ట్ ఉండవా చూడడానికి. అన్ని 100 పెట్టాడు, ఒకటే వ్యతిరేకమైనది పెట్టాడు. ఒకటే 99 ఉన్నా కానీ ఒక్కటి దాల్సింటే నీకు ఎందుకు చెప్పినా కోసం, అవునా కదా? 99 నీవే, ఒక్కటి మాత్రమే వద్దని చెప్పాడు. ఇప్పుడు దాని దగ్గర నువ్వు దాన్ని చూడకపోతే ఏంటి, దాని దగ్గరికి వెళ్ళకపోతే ఏంటి, దాని గురించి ఆలోచన చేయకపోతే ఏంటి? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? వెన్ యూ గాట్ 99 ట్రీస్, 99 ఫ్రూట్స్, 99 ఆ ఒక్కదాని గురించి ఎందుకు? నీకు ఏం ప్రాబ్లం అసలు దాని ఒక్కదాని గురించి? హల్లెలూయా, హల్లెలూయా. అదే ఆ ఒక్కటి నేను ఏం చేస్తుంది? ఆకర్షిస్తా ఉంది. ఆ ఒక్కటి నిన్ను ఏం చేస్తుంది? లాక్కెళ్తా ఉంది. ఎక్కడికి? నరకానికి లాక్కెళ్తా ఉంది. మనుషులకు అందరికీ చావంటే భయం. మనుషులందరికీ చావంటే భయం. రోగం అన్నా, వ్యాధి అన్నా భయం. క్యాన్సర్ అంటే భయం, టీబీ అంటే భయం, కిడ్నీ ఫెయిల్యూర్ అంటే భయం, శరీరంలో ఏదైనా పార్ట్, బ్రెయిన్ ట్యూమర్ అంటే భయం. ఎందుకంటే చచ్చిపోతాం. ఏ వ్యాధి వచ్చినా చచ్చిపోతాం, కరెక్టే. భయం ఎందుకు? దేనికి భయపడుతున్నాం? వ్యాధికా? కాదు, ఈ వ్యాధి వల్ల నేను చచ్చిపోతా అనే భయం. ఈ మరణం గురించి మనుషులందరికీ భయమే. చావకుండా నిత్యము నిరంతరం బ్రతికే వారి లోకంలో ఎవరైనా ఉన్నారా? మీలో తాతలు, మీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు తాతలు, నాన్నమ్మలు, అమ్మమ్మలు చనిపోయిన వాళ్ళు ఒకసారి చేయలేబట్టి. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇప్పుడు వాళ్ళు ఏజ్లో ఉన్నప్పుడు చనిపోలేదు, టైం వచ్చింది, ముసలు అయిపోయిందని చనిపోయింది, అవునా కదా? టైం వచ్చినప్పుడు ఎవరైనా చనిపోవాల్సిందే. ఈ లోకంలో మనం ఎవరు కూడా నిత్యం బ్రతకడానికి, నిత్యము జీవించడానికి లోకంలోనికి ఎవరు కూడా రాలేదు. చనిపోతామని తెలుసా? తెలియదా? తాత చనిపోయాడు, నాన్నమ్మ చనిపోయింది, అమ్మమ్మ చనిపోయింది, జేజమ్మ కూడా చనిపోయింది. ఆ తర్వాత తండ్రి చనిపోతాడు, తల్లి కూడా చనిపోతుంది. నాకు మా అమ్మ చనిపోయింది, మా అమ్మమ్మ చనిపోయింది, మా 2 తాతలు చచ్చిపోయారు. వాళ్ళతో పాటు నెక్స్ట్ మా నాన్న, ఆ తర్వాత నేను, ఆ తర్వాత పాస్టర్మ, ఆ తర్వాత మిగతా వాళ్ళు, కింద వాళ్ళు కూడా అందరూ చచ్చిపోయే వాళ్ళమే. హల్లెలూయా, అందరము పోయేటోళ్ళమే. మరి ఎందుకు భయం? భయం ఎందుకు? మరణం గురించి ఎందుకు భయపడుతున్నా? రత్నం భయమేనా? లేదంట, అబద్ధాలు చెప్పండి. భయమే. ఎందుకు భయపడుతున్నా? ఎందుకు భయపడుతున్నాము అంటే, చచ్చిపోతే ఎక్కడ నరకానికి పోతామనే భయం, అంతే. నరకానికి పోతాము అన్నటువంటి మాట నీలోకి వచ్చిందంటే నీలో కూడా పాపం ఉన్నదని అర్థం. ఏముందని అర్థం? పాపం నీలో ఉన్నదని తెలిసి నువ్వు భయపడుతున్నావు, అంతే. ఆ పాపాన్ని తీసేసుకో. దేవుడు కనబడి క్యాథరిన్ రా అంటే ఏమంటారు? ఏంటి ప్రభు, 3rd year చదువుతున్నా, మా మమ్మీ ఎంత కష్టంలో ఉంది, మా డాడీ ఎంత కష్టంలో ఉన్నాడు, మా అక్క ఎంత కష్టపడి, మా అన్న ఎంత కష్టపడి ఈఎంఐలు లోన్లు కడతా ఉన్నారు, వాళ్ళకు కొంచెమని నేను సహాయం చేయాలి కదా. వై ఆర్ కాలింగ్ మీ? నేను ఇంకా జీవితం కూడా జీవించాను, ఏమి చూడలే. ఇంకా నేను ఏం చూడాలి? ఏం చూస్తావు? నీ ఈ లైఫ్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ ఎంగేజ్ ఏదైతే ఉందో, యూఆర్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. కానీ దీని తర్వాత ఉంది కష్టం. ఎంత కష్టం అంటే, ఇప్పుడు ఏం లేదు, ఖాళీ అన్నిజు కడుతూ చదువుతూ హాయిగా వెళ్తూ వస్తూ ఉన్నావు, నీకు ఏం తెలియట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ నీకు ఏంటంటే ఒక 2-3-4 yearsలో మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఎంత సంతోషంగా ఉంటామో అని మీరు అనుకుంటున్నారు. హల్లెలూయా.
హల్లెలూయా. ఎవరు సంతోషంగా ఉండరండి. ఓపెన్గా చెప్తున్నా నేను, పబ్లిక్గా. మ్యారేజ్ అయిన తర్వాత ఎవ్వరు సంతోషంగా ఉండరు. రూత్ అడుగుదాం, రూత్ సంతోషంగా ఉన్నావా? లేదు. ఆమేన్. హల్లెలూయా. మౌనిక లేదు. అబ్బా అయితే ఏలియా గారు కూడా చెప్తున్నారు సంతోషంగా లేననేసి. అంటే వాళ్ళిద్దరు కొట్లాడుకున్నారు, రూతమ్మతో ఆయనకి బాధ ఉందని కాదు, లేకపోతే ఏలియా గారితో రూతమ్మకు బాధ ఉందని కాదు దాని అర్థం. అశోక్తో ప్రాబ్లం ఉంది రూత్కి ప్రాబ్లం ఉంది అశోక్తో. కాదు 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 బరువు బాధ్యతలు పెరుగుతాయి. నువ్వు సంపాదించే సంపాదన సరిపోనప్పుడు నీకు ఉండేటువంటి కష్టం, నువ్వు చేసే అప్పు, దీనికి దానికి పొంతన లేనటువంటి జీవితం, శాలరీకి నీ జీవితానికి పొంతన లేని జీవితం, దీన్ని కట్టలేక, దీన్ని చూడలేక, ఈ దానికి పైకి వెళ్ళలేక, ఉన్నది సరిపోక, జీవితంలో సమాధానం కోల్పోయి, నెమ్మదిని కోల్పోయి, మనశ్శాంతిని కోల్పోయి, లాస్ట్కి మనకు వచ్చే ఆలోచన ఏంటో తెలుసా? సాతాను పుట్టించే ఆలోచన, నేను చచ్చిపోతే బాగుండు, కాదు లేదా చచ్చిపోతా. ఈ మధ్య నేను అడుగుతూ ఉన్నాను, ఎవరైనా ఎట్లా అంటే వాళ్ళకి ఆలోచన అమ్మా ఇప్పుడు పోతున్నాను అడుగుతున్నాను. అది అంతే కదా అయిపోయింది. మనం ఎట్లా ఆపుతాం చెప్పండి ఒకసారి. ఇంతకు ముందు అట్లా కాదమ్మా, ఇట్లా కాదమ్మా, అయ్యో అట్లా ఎందుకు అనుకుంటున్నావు నాన్న, ఇట్లా అనుకుంటున్నావు అయ్యా, నువ్వు అట్లా అనుకోకో బిడ్డ కొడుక అని అంటుండే. ఇప్పుడు సూటి ఏం అడుగుతున్నా అంటే ఎప్పుడు పోతున్నావు అని అడుగుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ ఓదార్పు కూడా పనికిరావు. ఒక కొత్త వరకు పని చేస్తాయి, ఒక్క రోజు వరకు పని చేస్తాయి, ఒకసారికి 2 సార్లు పని చేస్తాయి. దాని తర్వాత మళ్ళీ, ఎందుకంటే ఆమె జీవితం ఆమెకి తెలుసు కాబట్టి, ఆయనకి తెలుసు కాబట్టి, వాళ్ళకి తెలుసు కాబట్టి, వాళ్ళకున్న పరిస్థితి ఏంటో తెలుసు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. గవర్నమెంట్ స్కూల్ వేసిన పిల్లలకి ఏ ఫీజు అవసరం లేదు, ఏ బుక్లు అవసరం లేదు, ఏ బ్యాగ్ అవసరం లేదు, ఏ షూస్ అవసరం లేదు. వాళ్ళకి ఏ ఫీజు కట్టాల్సిన అవసరం అంతకనే టెన్షనే లేదు. ఆమేన్. హల్లెలూయా. లేదు మా అమ్మాయిని మంచి స్కూల్లో వేయాలనుకునేసి ఏదైనా ప్రైవేట్ స్కూల్లో వేసిన బాగుంది, వాళ్ళకంటే మంచి స్కూల్ ఇంకో స్కూల్ వేసుకుంటుంది అక్కడ. ఈ ప్రైవేట్ స్కూల్ కన్నా, గవర్నమెంట్ స్కూల్ కన్నా ప్రైవేట్ స్కూల్ కన్నా ఇంకా కొంచెం మంచి స్కూల్, దానికంటే ఇంకా ఇంటర్నేషనల్ స్కూల్, చాలా లక్షల్లో ఫీజులు. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాయంటే పాడు చేస్తూ ఉన్నాయి. మన సంపాదనకి, మన జీవితంలో మనం కొనసాగిస్తున్న జీవితానికి పొంతన లేనటువంటి జీవితం. చేయక ఒక అప్పు చేసినాం, ఆ అప్పు తీరకపోగా ఒక చిట్టి వేసినాం, తీరుద్దామని. ఇటు అప్పు కట్టలేక, ఇటు చిట్టి పైసలు కట్టలేక, ఈ 2 కోసం అనేసి ఇంకొక లోన్ తీసుకున్నాం. ఆ లోన్ని తప్పించుకోవడానికి ఒక పొదుపు సంఘంలో చేరినాం. హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది? ఇది కట్టలేక, అది కట్టలేక, దీని వైపు చూడలేక, దాని వైపు చూడలేక, చిట్టి వేసినాడు. చిట్టి ఇయ్యాడు. ఏమియాడు? ఇస్తాడా? ఆయనకి ఒక సహోదరు వచ్చి పేరు చెప్పాలి, 5 లక్షల చిట్టి వేసిన కట్టినా కానీ చిట్టి ఇస్తలేదు వాళ్ళు. హల్లెలూయా. పాపం మన మధ్యలోనే ఉంది. చిట్టి కనీసం కట్టిన పైసలను ఇయ్యమ్మా అంటే కూడా ఇస్తలేదు. ఇప్పుడు నా వల్లగా ఆమెకు చిట్టి ఏదైతే చేస్తుందో ఆమె గమ్మత్ అయిపోయినట్టుంది. పాపం నడిపియలేక, నేనే నడిపిస్తే నేను ఎత్తేసిన నాకు తెలియదు అని అంటుంది ఆమె. అంతేనా? హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డ. అయితే మన సహోదరి ఏమంటుంది? నేను కట్టిన అన్న. ఆమె బాధ ఆమెకి. లోన్ తీసుకున్నప్పుడు ఆ లోన్ కట్టలేక, కట్టినటువంటి వాడు మనకు లోన్ ఇవ్వక, హల్లెలూయా, నాకు కూడా ఇస్తాడు ఒకడు దరిద్రుడు. ఇస్తా అని చెప్పి మనం అందరం తయారైనాక వాడు ఇవ్వనే లేదు, అసలు లోనే ఇవ్వలేదు. మంచిదే. హల్లెలూయా. ఇలాగ ఒకదాని వెనుక ఒకటి కట్టి వాడు ఇవ్వనప్పుడు మనం కలిగే బాధ, అయ్యో ఆ పైసలు ఉంటే నా దగ్గర, అయ్యో అవి కట్టకపోయినా బాగుండేది. మానసికమైన సంఘర్షణ, బాధ, వేదన, కోపం, పగ, ద్వేషం, మనలోపట రకరకాల ఇవన్నీ అయిపోయి మనలో ఏమొస్తుంది? మన శరీరంలో వ్యాధులు, రోగాలు, బలహీనతలు అన్నీ ఏర్పడి మన శరీరము పాడైపోతుంది. వీటన్నిటి గురించి ఆలోచించి కేవలం ఒక చిన్న తప్పు. ఆమేన్. హల్లెలూయా. అయితే పెళ్లి చేసుకోవడం తప్పు కాదు.
పెళ్లి చేసుకున్నాక సరి అయినటువంటి మార్గంలో నీ నీ శాలరీ ఎంత ఉందో అంతవరకే, నీ దుప్పటి ఎంత ఉందో అంతవరకే చాపుకో. దానికి బియాండ్ వెళ్ళకు. పర్వాలేదు, గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే పర్వాలేదు. లేదు అని చెప్పేసి నువ్వు ప్రైవేట్లో వేసి, లేదని చెప్పేసి ఇంకో కొంచెం పెద్ద స్కూల్లో వేసి, లేదు అని చెప్పేసి ఇంకా ఇంటర్నేషనల్ స్కూల్లో వేసి పొంతన లేనటువంటి జీవితం జీవించకూడదు. హల్లెలూయా. ఏ జీవితం జీవించకూడదు? పొంతన లేని జీవితం జీవించకూడదు. నీ సంపాదన ఎంత ఉందో ఆ సంపాదనలో మాత్రమే సుఖంగా, సంతోషంగా, ఆనందంగా. భార్య మధ్యలో ఉండే పోరు వేరు, ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉండేటువంటి పోరు వేరు. అది ఘోరమైనటువంటి విషయం. అది మనిషిని చంపేస్తుంది. అందుకనే వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. నేను చెప్పే మాట ఒకటి ఏంటంటే, ఎవరికి అచ్చి ఉండకూడదు. అంటే అచ్చి అంటే అప్పు ఉండకూడదు. ఎవరి డబ్బు ఎవరు తీసుకోకూడదు. ఎవరి డబ్బు తీసుకొని ఇంకొకరిని ప్రేమ దేవుడిగా పెట్టుకునేసి మనము చేయకూడదు. అలా చేసిన దినాన నీ కుటుంబంలో, నీ గృహంలో, నీ జీవితంలో ప్రేమ దేవుని బిడ్డలారా అది ఆశీర్వాదకరంగా ఉండదు. ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు మనం అప్పిస్తాం. అయ్యో ఏడ్చింది కదా అని చెప్పేసి, ఏడ్చాడు కదా అని చెప్పి మనం ఇప్పిస్తాం. తీసుకున్నప్పుడు బాగానే తీసుకుంటారు. కాలు మొక్కి తీసుకుంటారు. అంతేనా గ్లోరీ? హల్లెలూయా. అభిధం అంతేనా? నవ్వుతున్నావు బాగా. ఇప్పించినప్పుడు నువ్వు బాగానే ఇప్పించిందా? సునీల్ చెప్పినట్టు ఓకే. అప్పు ఇప్పించినాక అప్పు తీసుకునే వారికి ఒక లెవెల్లో ఉంటారు. ఎక్కడ? కింద లెవెల్లో ఉంటారు. కింది పోర్షన్ గ్రౌండ్ లెవెల్లో ఉంటారు. అప్పు తీసుకున్నాక ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్కి వచ్చేస్తారు. టాప్ ఫ్లోర్కి వెళ్ళిపోతారట, ఫిఫ్త్ ఫ్లోర్కి. ఆమేన్. హల్లెలూయా. ఇది ఘోరమైన విషయం. అందుకే ఆజ్ఞ అతిక్రమమే పాపము. జాగ్రత్త. డబ్బు దగ్గర ఎక్కడైనా మీరు సహాయం చేయండి, కానీ డబ్బు విషయంలో కొంచెము ఓపిక, కొంచెం ఓర్చుకోండి. మీరు కూడా అప్పులు చేయబాక. నేను మరలో ఒకసారి చెప్పిన సంఘానికి ఏంటంటే, ఇప్పటి వరకు చేసిన అప్పులు చాలు. ఇంట్లో తిండి లేకపోయినా పర్లేదు, ఇల్లు అవుతుంది కదా, ఆ ఇంటిలో తలదాచుకోండి. అప్పులన్నీ తీర్చేసేసేయండి. మరలా కొత్త లైఫ్ స్టార్ట్ చేయండి. అంతవరకే కానీ కొత్త అప్పులు మాత్రము చెయ్యకండి. హల్లెలూయా. కొత్త అప్పులు చెయ్యొద్దు. ఎవరికి అప్పు ఉండకూడదు. ఎవరికి అచ్చి ఉండకూడదు. ఎవరి డబ్బు ఎవరు తీసుకోకూడదు. తీసుకొని మీ దగ్గర పెట్టుకోకూడదు. అది ఘోరమైన పాపము. అది ఘోరమైన శాపం కిందకి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అది నువ్వైనా నేనైనా ఆ విషయంలో జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. కొన్నిసార్లు మన పరిస్థితులు ఎట్లా దిగజారిపోతాయంటే, ఇంకా అప్పు చెయ్యాలి అనేటువంటి దానికి వెళ్ళిపోతాం అంతే. కాబట్టి దాంట్లోకి నెట్టి వేయబడకుండా నీవు జాగ్రత్తగా చూసుకోవాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ ఆజ్ఞను అతిక్రమించి హవ్వ తన జీవితాన్ని కోల్పోయింది. తన భర్త జీవితాన్ని పాడు చేసింది. కుటుంబాన్ని నాశనం చేసుకుంది. చక్కటి సంసారంలో ఏదైతే తోటలో ఉండాల్సినటువంటి మంచి లైఫ్ని ఆమె దేవుని సముఖంలో, దేవుని సన్నిధిలో, దేవుని సహవాసంలో, దేవుని నీడలో, దేవుని తోడులో, దేవుని యొక్క నీడలో ఉండాల్సినటువంటి ఆ జీవితమును ఏం చేసుకుంది? పాడు చేసుకుంది. హల్లెలూయా. 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 రెండోదిగా మనం చూడండి ఒకసారి. మొదటి సమయం రాసినటువంటి గ్రంథము త్వరగా తీయాలి. 12వ అధ్యాయం 23వ వచనం. త్వరగా. నా మట్టుకు నేనును మీ నిమిత్తము ప్రార్థన చేయడం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. ఆమేన్. హల్లెలూయా. ఏమంటారండి? నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా అతి సంగతి. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట నేను మానితే అది దేవునికి నేను విరోధముగా ఉన్నాను. ఎలా ఉన్నాను? విరోధముగా ఉన్నాను.
విరోధముగా పాపము చేసిన వాడును. పాపము ఎప్పుడు చేస్తున్నాము అని అంటే, మీ గురించి సేవకుడిగా, మీ గురించి సేవకురాలిగా, మీ గురించి నేను ప్రార్థన చేయకపోతే దేవునికి విరుద్ధముగా నేను పాపము చేసిన వాడను. ఎవరిని? నేను ఒక సేవకుడిగా మీ గురించి నేను ప్రార్థన చేయకపోతే దేవునికి విరోధంగా నేను పాపము చేసిన వాడను అవుతాను అని సమూయేలు ఇశ్రాయేలీలతో చెబుతున్నటువంటి మాట. ఈ విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. సేవకుడిగా ప్రతి సేవకుడు తన సంఘమును గురించి, తన విశ్వాసాల గురించి, తనకు అనుగ్రహించినటువంటి జనము కోసము ఆ సేవకుడు, ఆ సేవకురాలు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అలా చేయకపోతే ఆయన దేవునికే విరుద్ధముగా పాపము చేసిన వాడు అవుతాడు అని వాక్యము సూటిగా స్పష్టంగా మనకు తెలియజేయబడతా ఉంది. ఇంకేమంటున్నామా? అది నాకు దూరం అవును గాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును, శ్రేష్టమైన చక్కని మార్గమును ఒకటి మాత్రం మీకు నేను ఏం చేస్తాను? ఐ విల్ టీచ్ యు ద రైట్ వే. చక్కని మార్గం నేను మీకు బోధిస్తాను. అది సేవకుడు చేయాల్సిన పని. సేవకుడు మార్గంలో ఉండాలి, సేవకుడు మార్గమును వారికి నేర్పించాలి. అది ఆయన విధి. అందుకే ఆ విషయాలను ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి మార్గం, యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము, నేడే కరుణము, యేసే దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆయన మార్గము మనకు కావాలి. ఆ పిల్లని ఒక దగ్గర కూర్చోబెట్టండి, మీరు నవ్వకండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటాడు ఆయన సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్న విషయం అంటే, నేను మీ గురించి ప్రార్థన చెయ్యకపోతే నేను దేవునికి విరుద్ధంగా పాపము చేసిన వాడను అవుతాను. కాబట్టి అది నాకు దూరం అగును గాక. అయితే నేను శ్రేష్టమైన చక్కటి మార్గమును మీకు బోధిస్తాను. చదవమాట. ఆయన మీ కొరకు
చేసెను ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెను అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యము. ఆమేన్. హల్లెలూయా. మీరేం చేయాలి? నేను మీకు చక్కటి మార్గమును చూపిస్తా. మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు దేవుడు చేస్తునో అది మీరు ఒక్కసారి మీరు ఏం చేయాలి? రిమెంబర్ యువర్ సెల్ఫ్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ పాస్ట్ లైఫ్, ఎస్టర్డే అండ్ డే బిఫోర్ ఎస్టర్డే, వాట్ హ్యాస్ డన్ ఇన్ లైఫ్. నీ జీవితంలో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడో వాటన్నిటిని ఏం చేసుకోమంటున్నాయినా తలంచుకొని జ్ఞప్తికి తెచ్చుకొని, మీరు ఆయన చేసే గొప్ప, ఆయన ఎంత గొప్ప దేవుడో నీ జీవితంలో ఆయన ఎంత గొప్ప కార్యాలు చేశాడో జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఏమంటాడు? మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి. నిష్కపటులై అనగా పాపము లేని వారై, కపటము లేని వారై, ద్వేషము లేని వారై, ఈర్ష్య లేని వారై, కోపము లేని వారై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట మీకు అవశ్యము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రేమ దేవుని. కాబట్టి ఆయన అంటున్నాడు ఇక్కడ చక్కటి మాటలు మనం చూస్తున్నాం. 22వ వచనం చదువు ఒకసారి. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను. అది సంగతి. ఆయన మన పట్ల ఇష్టము కలిగి తనకు జనముగా చేసుకొని ఇంకేం చేస్తున్నాడు? తన ఘనమైన నామము నిమిత్తము తన జనములను ఆయన ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా వీడనాడడు అని వాక్యం ద్వారా మనము చూస్తున్నాం. విడనాడని దేవుడు, విడువని దేవుడు, దూరము చేసుకొని దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను ప్రేమించే దేవుడు, తన జనముగా తన పేరు పెట్టుకున్నట్టుగా చూస్తూ ఉన్నా. ఆయన అంతగా మనల్ని ప్రేమించి తన మార్గముని చూపించినప్పుడు అవన్నీ నీ జీవితంలో చేసినవన్నిటిని ఒకవేళ మర్చిపోయినావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. తలంచుకోమని దేవుడు వాక్యము మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విషయాన్ని ప్రేమ దేవుని బిడ్డలారా నీ జీవితంలో ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. అదే రీతిగా నీ దేవుడు కూడా నీ జీవితంలో ప్రేమ దేవుని బిడ్డలారా చక్కటి మార్గములను చూపిస్తూ ఉన్నాడు. ఆయన తన సేవకుని మీకోసం ఏర్పాటు చేసి అనునిత్యం మీ కొరకు ప్రార్థన చేసే ఒక సేవకుని కుటుంబాన్ని మీకోసము ఏర్పాటు చేశారు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఎవరిని ప్రేమిస్తున్నాడు దేవుడు? మిమ్మల్ని ప్రేమించి ఈ కుటుంబాన్ని మీకోసం ఏర్పాటు చేశాడు దేవుడు. హల్లెలూయా. ముందుగా కాబట్టి వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఏర్పాటు చేసి మీకోసము అంతగా ఆయన సిద్ధపరిచినట్టుగా చూస్తూ ఉన్నాం. సిద్ధపాటు చేసినటువంటి దేవుడు, సిద్ధము చేసినటువంటి దేవుడు. మన పట్ల ఎంత ప్రేమ ఉందో, మన పట్ల ఎంత ఒక చక్కటి అవగాహన కలిగి ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. అందుకే భక్తుడు అంటాడు, మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ.
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్న మాట, అంత గొప్ప ప్రేమ దేవుడు మన పట్ల చూపిస్తున్నాడు. దానికి నిదర్శనం మీ కొరకు ఆయన ఒక సేవకుని ఏర్పాటు చేసి మీ కొరకు ప్రార్థన చేసి నిత్యము ప్రార్థన చేసేవారిగా ఏర్పాటు చేయడం తన యొక్క ప్రేమకు నిదర్శనం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమకు మనం ఏమైనా ఇవ్వగలమా? నువ్వేమైనా ఇవ్వగలవా? కెన్ యూ గివ్ ఎనీథింగ్? దేవుడికి ఇచ్చి నువ్వు దేవుణ్ణి నేను ఇచ్చినని చెప్పగలవా? అందుకే వాక్యం సెలవిస్తుంది, మనం ఏం చేయలేదు. ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇటువంటి తిరిగి ఇక్కడ పిల్లలు కనుక వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇంకో మాట చూడండి ఒకసారి. లేవియ గ్రంథం కాండము 19వ అధ్యాయం 31వ వచనం. లేవియ కాండం 19:31. కర్ణపిశాచి గల వారి దగ్గరకు పోకూడదు. సోదెకాండ్రును వెతకి వారి వలన అపవిత్రత కలుగ చేసుకోకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. ఒక్క నిమిషం నాన్న, మళ్ళొక్కసారి చదువు. కర్ణపిశాచి గల వారి దగ్గరికి పోకూడదు. సోదెకాండ్రును వెతకి వారి వలన అపవిత్రత కలుగ చేసుకోకూడదు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమవుతుందంట? మనం చిన్నపిల్లలు పుట్టినప్పుడు, పెద్దలకు కూడా, చిన్నపిల్లలే కాదు పెద్దలకు కూడా దిష్టి తగ్గుతుంది అంట. ఏం దిష్టి తగ్గుతుంది నాకు కూడా తెలియదు. ఆమేన్, హల్లెలూయా. ఏం దిష్టి తగ్గుతుందంట తెలియదు. దిష్టి తగ్గుతుందని చెప్పేసి మెడలో ఒకటి, చేతికి ఒకటి, ఈ చేతికి ఒకటి, ఈ కాలుకి ఒకటి, ఈ కాలుకి ఒకటి. ఆమేన్, హల్లెలూయా. ఇంకా సరిపోలేదని ఇంకేమైనా కట్టుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. ఏడ కట్టుకోవాలన్నా కూడా తెలుస్తుంది దానికి. అంత షండాలని కట్టుకుంటూ ఉన్నారు. పోయిందా? పోయి. జట్టు బాంబు గురించి ఒక యాడ్ వస్తుంది. పోచే, ఇట్స్ గాన్. పోయిందే తెలుగు. హల్లెలూయా. ఇది పోదు. నువ్వు కట్టుకున్నా మోషన్స్ అయితే, కట్టిన మోషన్స్ అయితే. ఎందుకు కట్టినారని అంటే చెప్తాడు, అయ్యో దిష్టి పూస అన్నా. ఏ పూస? నీ పూస ఇరుగుతుంది చూసి. ఆమేన్, హల్లెలూయా. మొన్న ఒక ఇంటికి పోయిన రత్నం జోసఫ్, ఒక ఇంటికి పోతే ఏ షీ ఖాళీగా లేదు, ఏ ఖాళీగా లేదు. నేను మరి ఇంకేలా జడ కట్టేది. ఆ చిన్న బిడ్డ ఎవరు వస్తే బాగుండు. ఈడొక్కటి, ఈడ ఇక్కడ. తర్వాత నెక్స్ట్ కుతికెల. ఈ కుతికెలు కూడా పెడతారు. ఆడ సరిపోలేదు అన్నట్టు ఇంకా కొంచెం పోతే ఆడ కూడా పెడతారు. వీపులో కూడా చూసిన, వీపు కింద. మరి ఆడేం తీసుకోవద్దు నాకు అర్థం కాదు. తొడకు చూసిన, అరికాళ్ళకు చూసిన, అరిచేతులకు చూసిన. ఒకటే వ్యక్తికి, ఒక చిన్న బిడ్డని దయ్యం కంటే హీనంగా తయారు చేస్తున్నారు మనుషులు. ఒక ఆయన అడిగిన, అయ్యా ఎందుకు కట్టుకున్నావు అంటే, మొన్న దిష్టి జరిగింది అయ్యా అందుకే. మరి పోయిందా అన్న. మరి అయిపోయి మరి తీసేయచ్చు కదా అన్న. హల్లెలూయా. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఇక్కడ కూర్చున్న వారులారా జాగ్రత్త. ఎవరి దగ్గర పోద్దంట? అప్పుడప్పుడు మన అది నెమలి అది పట్టుకొని వస్తారు కదా, అది కూడా కొట్టని కొట్టిపిస్తారు తలకి. ఆడు కొట్టుడు తర్వాత సంగతి. ఆడు కొట్టుడికి నీ పని అంతే. ఆడేం చేస్తాడు? పొర మీద కొట్టాడు, ఈ దాని మీద కూడా కొడతాడు. ఒక ఆమె ఇట్లనే పోయి కొట్టంగానే వెనుకబడి, నాకు ఆయన్నే కావాలని పోయి. హల్లెలూయా. అవును, ఆడికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి పరిస్థితి, ఆలోచన, తలంపు. ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని చూసిండు, కొట్టిండు, వెనకబడి. చూసి జాగ్రత్త. నేను అబద్ధాలు చెప్పట్లే, నేను నిజమే చెప్తున్నా.
సత్యమే చెప్తున్నా. దేవుని సన్నిధిలో పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క స్థలంలో నిలబడి పుల్పిట్ పై నిలబడి చెప్తున్నా. గుడికి వస్తారు, మళ్ళా అక్కడ పోయి ఇంకో దగ్గర కనబడతారు, కట్టించుకునే దగ్గర కనబడతారు. ఈడ ప్రార్థన చేయించుకుంటారు, ప్రేయర్ చేసి అన్న ఎంత విశ్వాసము, దొంగ విశ్వాసం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తగ్గుతా మళ్ళీ పోతే చిన్న పిల్ల, ఏం పేరు దాని పేరు చెప్పు, స్వీటీ. నేనన్నా థమ్స్అప్ తాగిపోయొద్దు అని చెప్పిన. కొంచెమే అన్న, కొంచెమే అంట. అంత చల్ల చిల్లు తీసుకొస్తాడు, అడవి తీసుకొస్తాడు. వాళ్ళ అమ్మ తాగిపోయేది, వాళ్ళ నాయన తాగిపోయేది, ఈమె మాత్రం తాగిపోయిస్తుంది. ఎందుకనంటే చూస్తుందని. ఈ అలవాటు చేసేది ఎవరు? కవితను అలవాటు చేస్తుంది, నాయనమ్మ అలవాటు చేస్తుంది. అది తాగుతుందా? ఆ బాటల్ చూడండి కబడుతుంది, బాటల్ చూడండి కబడుతుంది. తప్పిద వాళ్ళు చేస్తున్నారు. చెప్పాల్సినటువంటి ఆమెని తల్లిదండ్రులకు తన పిల్లలకి, తన కొడుకుకి, తన కొడుకు చెప్పాల్సిన ఆమెను తాగిపిస్తే రేపు పొద్దున ఇంకో తాగరా? ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు సర్ది కమ్మంటే కాదా? ఇప్పుడు ఆ సర్ది అయిన తర్వాత ఆ బుక్కు కాడుతూ ఉంటే దిశ తగిలిందని చెప్పి మళ్ళొకటి చేతికి, మళ్ళొక ఈ చేతికి, మళ్ళొక మెడల కట్టి దిష్టి పూస అంటారు. మళ్ళా తప్పు చేసేది మీరు, తాగిపించేది మీరు. బర్గర్లు తినిపిస్తున్నారు. ఇంత చిన్న కడుపు, లేత కడుపు, ఆ లేసే మెటీరియల్ అంతా ఎత్తున స్టఫ్ వేస్తారు. అది తినిపిస్తే మోషన్స్ కావా? అయ్యో మోషన్స్ అవుతున్నాయి, అయ్యో దిష్టి పూస కట్టాలి, దిష్టి పూస కట్టాలి, అయ్యో తీసుకుపోదాం పండి అని చెప్పి తీసుకుపోయి కట్టిపించి మళ్ళీ తీసుకొస్తారు. న్యాచురల్గా వచ్చేదానికి మీరు దిష్టి అని పేరు పెట్టి మీరు కట్టుకోవాలంటే మీరు కట్టుకోండి, అంతేగాని ఆ పేరు ఈ పేరు చెప్పడం ఎందుకు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మాట చెప్తుంది, మీకు నవ్వు వస్తుంది. ఇక్కడ వాక్యం చాలా సీరియస్గా చదువు. మరొకసారి చదువు. కర్ణ పిశాచి గలవారి దగ్గరికి పోకూడదు, సోదెగాండ్ర దగ్గరికి వెతికి 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 పోతారు. యాడుంది యాడుంది, ఎవరున్నారు, నీకు తెలుసా, నీకు తెలుసా, నీకు ఎవరు పోయిన, ఎవరు పోయినా మీకు ఎవరైనా చూసుకుని రాదు, చెప్పుకుంటూ రాదు. ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ ఒకసారి. నాకేం తెలియదు, అక్కడ నేను ఎప్పుడు పోలేదు. అయ్యా మీరు హిందువులు కదా, మీరు అన్యులు కదా, మీరు మీకు తెలుస్తుంది కదా బాగా, మీరు ఎప్పుడు కట్టుకోలేదు, మీరు ఎప్పుడు పోలేదా, మీకు గుమ్మాలకు కట్టుకోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఇంటికి టైర్ కట్టిండు. ఈ టైర్ ఎందుకు కట్టిందబ్బా నేను వెతికి ఆలోచించి ఆలోచించి నాకు పిచ్చి వేసిపోయింది నాకు. ఆమేన్. హల్లెలూయా. అంటే కింద ఉంటాడు ఆయన, క్రైస్తవుడే. సారీ పద్మ సిస్టర్ వాళ్ళ షటర్కి కట్టి పోయిపోయాయి క్రైస్తవుడు. మళ్ళీ చూస్తే పెద్దకోసం చర్చికి పోతాడు ఆయన. ఏంది పద్మ సిస్టర్ అని అంటే ఏందన్నా అంటే ఈమె తెలియనట్టు. తెలిసే ఉంటుంది, అంత ఉంటుందే. అమ్మో అందరికీ అందరూ బాబులే. హల్లెలూయా. ఏందమ్మా అంటే ఆయన అడిగిన, ఏంది ఎందుకు కట్టిన వాళ్ళు, నువ్వు కట్టినవంటానంటే అంటే దిష్టి తగలకున్నానంట. టైర్ కడితే దిష్టి తగలకుండా మరి నీకు కూడా దిష్టి తగ్గిందిరా నాయన, ఇంత పెద్ద గడ్డ వేసుకొని తిరుగుతున్నావు, మరి నువ్వు కూడా టైర్ వేసుకోబడేలా అన్న. అంతే కదా, మనకు కూడా దిష్టి తగ్గితే మనకు కూడా టైర్ వేసుకొని తిరగాల. మరి అంటే ఏం కట్టుకోవాలో తెలుస్తలేదు, ఏం పెట్టుకోవాలో తెలుస్తలేదు, ఏం తగిలియాలో కూడా తెలుస్తలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వే ఒక పెద్ద దిష్టి బొమ్మ, తెలుసా నీకు ఆ సంగతి? నిజం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ సత్యాలే నేను చెప్పేది ఈ రోజున. అక్కడికి పోయి వెతికి వెతికిపోతారట, వెతికి వెతికిపోతారని వాక్యం చెప్తారు. జాగ్రత్త. పోతే ఏమవుతుందమ్మా? అపవిత్రతను కలగజేసుకుంటున్నావు, అపవిత్రత కలగజేసుకుంటున్నావు. జాగ్రత్త అని వాక్యము నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీ దేవుడనైనా యెహోవాను. తనను నడిచిన వారిని ఎదుట లేచి ముసలి వారిని ముఖమును కనపరిచి నీ దేవునికి భయపడాలను. నేను యెహోవా. నా ఎదుట మీరు భయపడాలి తప్ప
మీరు నన్ను ఆశ్రయించాలి తప్ప, మీకు ఏదైనా అవసరం ఉంటే నా దగ్గరికి రావాలి తప్ప, మీరు లోకానుసారం. వాళ్ళందరూ మనుషులే కదా, వాళ్ళందరూ మనుషులే. నువ్వు రావాల్సిన దేవుని దగ్గరికి, వెతికి వెతికి వాళ్ళ దగ్గర పోవడం కాదు. ఆమేన్, హల్లెలూయా. ఆ విషయాన్ని నువ్వు గమనించాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. 4వ మాట, మొదటి సమూయేలు రాసిన గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. త్వరగా. తిరుగుబాటు చేయుటయు శోధ చెప్పుటయు అను పాపముతో సమానం. మూర్ఖతను అగ్గుపరచుట, మాయా విగ్రహము, గృహ దేవతలను పూజించను వాటితో సమానము. యెహోవా ఆజ్ఞ నీవు విసర్జించితివి కనుక. చాలమ్మా చాలమ్మా. ఇక్కడ 23వ వచనం మాత్రం మనం చదువుకుందాం. ఇక్కడ ఏమంటున్నాయినా, తిరుగుబాటు చేయుట శోధ చేయుట దేంతో సమానం అంటే శోధ చెప్పుట అను పాపముతో సమానము. ఆ తర్వాత ఇంకోటి ఏమంటున్నాడు, మూర్ఖతను అగ్గపరచుట. చెప్పినా, అర్థం చేసుకున్నా, అర్థమైనా అర్థం కానట్టు, తెలియనట్టు నువ్వు నటిస్తే ఆ నటించడమే మూర్ఖత. నువ్వేది నాకు చెప్పేది అన్నమాట, నువ్వేది నాకు చెప్పేది అనే మాటతో ప్రేమ దేవుని అగుపరచుట మాయా విగ్రహముల దేవతలను పూజించుటతో సమానము. నువ్వు అలా చేస్తే వాటితో సమానమని వాక్యం ఉంటుంది. కనుక నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా చూస్తున్నావు. తిరుగుబాటు చేయకూడదు, మూర్ఖతను నువ్వు అగ్గుపరచొద్దు. నీకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, దేవుడు నీకు తెలివినిచ్చాడు, దేవుడు నీకు చక్కటి ఆ యొక్క అవగాహన కూడా దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి తిరుగుబాటు చేస్తే శోధ చెప్పడం పాపముతో సమానం. మూర్ఖతను అగ్గుపరిస్తే మాయా విగ్రహ గృహం దేవతతో పూజించుతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి కనుక. నువ్వు అలా విసర్జిస్తే దేవుడికి ఏ ఆశీర్వాదం అయితే ఇచ్చాడో ఆ ఆశీర్వాదము నుంచి నీవు విముఖుడవు. ఆమేన్, హల్లెలూయా. ఆ ఆశీర్వాదం నువ్వు కోల్పోతావని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాటిని అలాంటి ప్రవర్తనలో ప్రవర్తిస్తే నీ ప్రవర్తన కూడా జాగ్రత్త. మరి నాకు నువ్వు తెలిసినా కూడా తెలియనట్టు మూర్ఖత తెలిసి నీ మూర్ఖతను అగుపరిస్తే అంతటి భయంకరమైన వాటితో దేవుడు పోలుస్తూ ఉన్నాడు. అలా చేసినట్టే నువ్వు ప్రాక్టికల్గా చేయాల్సిన అవసరం లేదు. అలా నువ్వు మూర్ఖతను అగుపరిస్తే, తిరుగుబాటు చేస్తే నువ్వు పాపం చేసినట్టే, శోధ చెప్పినట్టే, వాటి గృహ దేవతను పూజించినట్టే. ఇంతకు మించి ఇంకా ముచ్చటనే లేదు. కాబట్టి ఆ విషయాన్ని గమనించి వీటన్నిటిని దేవుడు పొందుపరిచాడు వాక్యంలో, పరిశుద్ధ గ్రంథంలో వీటన్నిటిని దేవుడు పొందుపరిచాడు. వీటన్నిటి నుంచి దేవుడికి విడుదలను కలగజేసి, విమోచన కలగజేసి, దేవుడు నిన్ను పరిశుద్ధురాలుగా, పవిత్రురాలుగా, నీతిమంతుడుగా, పరిశుద్ధుడిగా దేవుడు నిన్ను తీర్చినాడన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా హెచ్చరికను మనం ఇక్కడ పొందుకుంటూ ఉన్నాము. హల్లెలూయా. చూద్దాం, చూడండి. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 18వ వచనం. 9:18 ద్వితీయోపదేశకాండం. మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగలు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి బయటికి వచ్చిన తర్వాత వారు అనేకమైనటువంటి దేశాలను గెలుస్తూ, రాజ్యాలను గెలుస్తూ, ప్రేమ దేవుని బిడ్డలారా, వారు ఒక పట్టణంకి వచ్చారు. ఏ పట్టణంకి వచ్చారు? ఎరికో పట్టణంకి వచ్చారు. ఎరికో పట్టణానికి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రము దాటిన తర్వాత మనం ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. యోర్దాను దాటినాక ఇవన్నీ అయిన తర్వాత దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మాటను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. ఎన్ని గొప్ప కార్యాలు అంటే వాళ్ళ విశ్వాసాన్ని బలపరచడానికి, వాళ్ళ శక్తికి మించిన గొప్ప అద్భుత కార్యాలు దేవుడు చేస్తే, మొదటిగా ఎర్ర సముద్రం దాటించాడు, ఆ తర్వాత ఎదుగో పట్టణాన్ని గెలిపించాడు, ఆ తర్వాత హాయి పట్టణం దగ్గర వాళ్ళు ఓడిపోయిన కారణం మళ్ళీ చూపించినాడు, ఆ తర్వాత మరలా యోర్దాను దాటినారు,
ఆ తర్వాత రాజ్యాలను గెలుస్తూ వచ్చినారు. ఆ తర్వాత వారిని ఒక రాజుగా నియమించారు. ఎవరిని? సౌలు రాజుగా ఏర్పాటు దేవుడు చేశారు. ఈ రాజ్యం చేసిన తర్వాత ఫిలిస్తీన్లను ఆయన అన్నాడు, నువ్వు అందరినీ చంపే అమాలేకులను అందరినీ చంపేసి, దేవుని ఆజ్ఞ అయిందనంటే అమాలేకుల దేశమును నిర్మూలము చేసి కాల్చివేయమన్నాడు. సౌలు గారు ఏం చేస్తున్నారనంటే ప్రేమ దేవుడు వాటన్నిటిని కూడా ఏం చేస్తారు, ఆయన విసర్జించి కొన్నిటన్నిటి కూడా ఆయన సంపాదించుకున్నట్టు ఇవన్నీ వాళ్ళు చూస్తూ వచ్చినారు. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రమంలో ఒక ధర్మశాస్త్రం వీరికి కావాలి అన్నటువంటి ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడంటే మోషేని పైకి సీనాయి పర్వతం మీదకి పిలిచి దేవుని వాక్యం సెలవిస్తున్న మాట. ప్రేమ దేవుని బిడ్డ, ఆ 10 ఆజ్ఞలు గల పలకలను కిందికి తీసుకొని వచ్చే క్రమంలో కింద వీళ్ళు దేవుని మహా గొప్ప శక్తిని చూశారు. మేఘస్తంభం చూశారు, అగ్నిస్తంభం చూశారు, ఎర్ర సముద్రం పాయలవడం చూశారు, యోర్దాను దాటడం చూశారు, ఎరికో పట్టణాన్ని గెలవడం చూస్తున్నారు. రకరకాల కార్యాలన్నీ జరిగిన తర్వాత వీరికి ధర్మశాస్త్రం ఇవ్వాలి, ఆజ్ఞలు ఇవ్వాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకి కావాలి, పద్ధతులు క్రమాలు కావాలి. ఇవి ఇవ్వడానికి మోషేను సమూయేలును పైకి పిలిచి ఏం చేస్తున్నాడు, పలకలను ఇచ్చి పంపిస్తుంది. 40 దినాలు 40 రాత్రులు. ఆమేన్, హల్లెలూయా. ఇచ్చి కిందికి వచ్చేసరికల్లా వీళ్ళు ఏం చేస్తున్నారు, తాగి తనలాడుతూ ఉన్నారు. అక్కడ వరకైతే బాగానే ఉంటుండే. ఒక దూడం చేసుకున్నారా? పైన వాక్యం చెప్తుంది, చదమ్మా. 16వ వచనం చదువు. నేను చూచినప్పుడు పాపము చేసి ఉంటది, పోత దూడను చేసుకొని యెహోవా మీకు ఆజ్ఞాపించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి అప్పుడు నేను ఆ 2 పలుకులను పట్టుకొని నా 2 చేతుల్లో నుండి మీ కనుల ఎదుట వాటిని కింద పడేసి పగులగొట్టి మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడిచి చేసిన మీ చెడు నడతను చేసి నడతను మీరు చూసి సమస్త పాపం వలన ఆయన కోపం పుట్టింపగా మునుపటి వలె మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం చూస్తాం. మోషే ప్రేమ దేవుని బిడ్డ ఈ పలకలను తీసుకొని కిందికి వచ్చేసరికల్లా కింద వీళ్ళు ఒక దూడం చేసుకున్నారు, ఒక విగ్రహం చేసుకున్నారు. ఆడటం తాగటం అన్ని జరుగుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలే మళ్ళా చూస్తే, దేవుని బిడ్డలే మనలో కూడా చాలా మంది దేవుని బిడ్డలే తప్పులు చేసేది, పాపము చేసేది. ఆయన అంటున్నాడు మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉన్నాడు. నువ్వు జీవించి ఉండాలి. మరణానికి ఎందుకు భయపడుతున్నావు తెలుసా? ఇగో ఇలాంటి కార్యాలు చేస్తాం. మరణాన్ని చూడగానే మరణం వస్తుందనే భయం ఎంత ఎందుకు నీలో పనిచేస్తుందంటే దీని గురించి. ఎవరు భయపడరంటే దేవుని సన్నిధిలో యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా ఉండటం వలన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము సెలవిస్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. నా ప్రియమైనటువంటి వారు, దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత మోషే ద్వారా వారికి పలకలు ఇవ్వబడని ధర్మశాస్త్రం ఇవ్వాలని 10 ఆజ్ఞలు కలిగినటువంటి పలకలను దేవుడు ఇచ్చి పంపిస్తే వీళ్ళు చేసినటువంటి దానికి ఆ పాపమును చూడలేక మోషే ఏం చేశాడు, వాటిని తీసి పగలగొట్టినాడు. అంటే ఆ దూడ పైన ఇసురు కొడితే అది పగిలిపోయి కాల్చేస్తాడు. ఆయన మరలా 40 దినాలు మరలా వెళ్ళినాడు. మరలా దేవుని దగ్గర కూర్చొని మరలా రాయించుకొని మరలా తీసుకొని వచ్చినట్టుగా మనము చూడగలుగుతూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత ఘోరమైనటువంటి పాపము వారి జీవితంలో జరిగినట్టుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ధర్మశాస్త్రము ప్రేమ దేవుని బిడ్డలారా ఆయన 10 ఆజ్ఞలు కలిగినటువంటి పలకలను ఇచ్చి మరలా పంపించినట్టుగా వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. మీరు యెహోవా దృష్టికి చెడుతనము నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన
ఆయన కోపము పుట్టించగా చూచి మునిపటి వలె మరలా అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడుతుంది. యెహోవా దృష్టికి చెడుతనం. ఈ రోజున మనం చేస్తున్నది యెహోవా దృష్టికి చెడుతనం. ఒకరి ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏం చేస్తుంటారు? ఒకరింట్లో దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతూ ఉంటారు. మిగతా వాళ్ళు చేసే చెడుతనం చేస్తూ ఉంటారు. దేవుని దృష్టికి చెడుతనం చేస్తూ ఉంటారు. అది వాళ్ళకి తెలియదు. ప్రేమ దేని పెట్టి ఏదో ఉగ్రత వస్తుంది, ఏదో జరగకూడని సంఘటన జరుగుతుంది. వీళ్ళకి తెలియదు ఆ సంగతి. ప్రార్థన చేస్తే వాళ్ళకి తెలియదు. ప్రేమ దేని పెట్టి నువ్వు అనుకోవచ్చు, ఈమె ప్రార్థన చేసింది కదా, ఆ ప్రార్థన వలన ఈ కార్యం జరగకుండా ఉండాల్సిందే కదా. కాదు ప్రేమ దేని బిడ్డ, ఇక్కడ పరిశుద్ధత జరుగుతూనే ఉంది, ఇక్కడ ప్రార్థన జరుగుతూనే ఉంది. నువ్వు చేయాల్సిన తప్పులు, నువ్వు 4-5 కలిసి చేసే తప్పులకి, ఒక్క ప్రార్థనకి ఏమైనా పొంతన ఉందా? లేదు. దేవుడి వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు మనం మరణానికి భయపడుతున్నాం అంటే మనం చేసే తప్పులకే, పాపాలకే, దోషాలకే, అపరాధములకే, నువ్వు చేసే చెడుతనంకే, నువ్వు చేసినటువంటి ఆ విగ్రహారాధనకే, నువ్వు పోకూడదనేటువంటి స్థలానికి నువ్వు వెళ్ళడం వలనే అవన్నీ ఏం చేస్తున్నాయి? భయపెడుతూ ఉన్నాయి. పరలోకానికి వెళ్ళనేమో, నరకానికి వెళ్తానేమో అనే భయం నీ లోపల పనిచేస్తావు. ఆ పాపం నుంచి నువ్వు విడిపించబడాలి. ఏం చేయబడాలి? విడిపించబడాలి. అందుకే భక్తుడు అంటాడు, పాపిని యేసు ప్రభు, నీ పాపిని యేసు ప్రభు, వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తాం. చెడుతనం, దేవుడి దృష్టికి చెడుతనం. ఆ చెడుతనం నీలో ఉండకుండా చూసుకోవాలి. 5-6 మాట మనం చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 115, 4-8 త్వరగా. వారి విగ్రహములు వెండి బంగారువి, వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియో పలకవు, కనులుండియో చూడవు, చెవులుండియో వినవు, ముక్కులుండియో వాసన చూడవు, చేతులుండియో ముట్టుకొనవు, పాదములుండియో నడవవు, గొంతుకుతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. వాటి వంటి వారై, ఎవరైతే అలా చేస్తారో, ఎవరైతే వాటిని పూజిస్తారో వారు కూడా వాటి వంటి వారై ఉన్నారు. ఎందుకంటే అది విగ్రహము గనుక. ఏంటిది? విగ్రహం. దేవుడు విగ్రహాల దగ్గర జోలికి వెళ్ళకూడదు అని చెప్పాడు. సో వాటిని పూజింపను కూడదు, వాటిని పెట్టుకొనను కూడదు విగ్రహాలు. కాబట్టి ఆ విషయాన్ని గమనించి, నీ దేవుడు సజీవుడు. ఏ దేవుడు? నీ దేవుడు సజీవుడు. సజీవమైన దేవుడిని నువ్వు ఏం చేయాలి? సజీవము కలిగి ఆరాధన చేయాలి. జీవము కలిగి ఆరాధన చేయాలి.
కాబట్టి నిర్జీవంగా ఉండకూడదు, నిర్జీవమైన క్రియలు చేయకూడదు, నిర్జీవమైనటువంటి ఆరాధన చేయకూడదు. జీవము గల దేవుణ్ణి, సజీవమైన దేవుణ్ణి జీవముతో నువ్వు ఆరాధించాలని వాక్యం ద్వారా చూస్తున్నావు. ఒకవేళ అలా చేస్తే నువ్వు కూడా వాటి వంటి వారయ్యారని వాక్యం చెప్తూ ఆఖరిగా మాట మనం చూద్దాం. మొదటి మాట ఏంటిదండి? ఆజ్ఞ అతిక్రమమే. రెండవది ప్రార్థన చేయకపోవడం, ప్రార్థన చేయటం మానుట వలన ప్రేమ దేవుని బిడ్డరా పాపం. మూడో పాపం ఏంటి? సోదెగాళ్ళ దగ్గరికి పోవడం. ఆమె అదే వెతకడం, వెతికి పోవడం, తిరుగుబాటు చేయుట పాపం. తర్వాత ఐదవది చెడుతనము, దేవుని దృష్టికి చెడుతనం చేయటం పాపం. ఆరవది విగ్రహారాధన చేయడము పాపము. ఏడవ పాపం ఏంటో చూద్దాం. ఆఖరి ప్రసంగి రాసినటువంటి గ్రంథం 5వ అధ్యాయం 4 నుంచి 7వ వచనం వరకు చదవాలని మనం చేస్తాం. 5వ అధ్యాయం 4 నుంచి 7వ వచనం వరకు. నీవు దేవునికి మొక్కుబడులు చేసుకున్నప్పుడు చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకును ఆలస్యము ఏంటి? దేనికి? నీవు ఏదైతే మొక్కుబడి చేసుకున్నావో ఆ మొక్కుబడి చెల్లించడానికి ఆలస్యము చేయకూడదు. తర్వాత భక్తిహీనుల యందు ఆయనకి ఇష్టం ఎంత మాత్రము లేదు. భక్తిహీనులు, భక్తిహీనులు ఆమేన్ హల్లెలూయా. బుద్ధిహీనులను అనగా బుద్ధి ఉండి బుద్ధి లేకుండా ప్రవర్తించే వారి పట్ల ఆయన ఇష్టము లేదు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడిని ఇష్టపడాలి అని అంటే బుద్ధి కలిగి ఉండాలి. బుద్ధి ఉండి బుద్ధి లేనట్టుగా ప్రవర్తించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి ఆహారం తినొద్దు అన్నాడు, అంతేగాని వేరే తినొద్దని చెప్పలే కదా. ఇది తినకూడదు అన్నదాన్ని తినకూడదు బస్ అంతనే. అది బుద్ధి కలిగిన ఏం చేయాలా? దాన్ని తినకుండా ఉండడమే. ఇలా కూర్చోవద్దు అని అంటే కూర్చుంటే ఏమవుతుంది? మన యవనస్తురాలు ఇవాళ రేపు ఇంట్లో మాట్లాడేది అదే కదా. చేస్తే ఏమవుతుంది, మాట్లాడితే ఏమవుతుంది, అంటే ఏమవుతుంది, కూర్చుంటే ఏమవుతుంది, పోతే ఏమవుతుంది? ఎదురు ప్రశ్నించడం బుద్ధిహీనులు, దేవునికి అయిష్టులు. ఆ విషయాన్ని నువ్వు గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నా. తర్వాత ఇంకోటి ఏమంటున్నాము? ఇంకా నీవు మొక్కుకొనిన దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే అది మంచిది. మొక్కుకున్నాక చెల్లించాలి. నువ్వు మొక్కుకొని చెల్లించకుండా ఉంటే, మొక్కుకొని ప్రేమ దేని బిడ్డరా మొక్కుకొనకుండా ఉండడమే నీకు అది మేలు. అంతేగాని మొక్కుకున్నాక ఎప్పుడు కూడా దాన్ని చెల్లించకుండా ఉండకూడదు. వాళ్ళ గమ్మతైన విషయం ఏంటంటే, మొన్న ఒక ఇంటికి పోయాడు బేగంపేట. పోతే వాళ్ళు అన్నారు, అన్నయ్య నేను మా గురించి ప్రార్థన చేయండి అని. అమ్మ ఎందుకు అన్నా అని అంటే, మా పెద్దమ్మాయి ఇట్లా మేము చెన్నై పోతున్నామని చెప్పారు. ఫస్ట్ చెన్నై అనేది నాకు డౌట్ వచ్చింది, విహారయాత్రకే కదా అన్నాను. అంటే అవును అన్నారు. అంతేనా ఇంకేమన్నా అందానా అని అడిగాను. అంటే లేదన్నా, విషయం ఏంటంటే మా పెద్దమ్మాయి అప్పుడెప్పుడో పెళ్లి కానప్పుడు మొక్కుకున్నది. ఏం మొక్కుకుందని తెలుసా? నాగపట్నం పోతా అని మొక్కుకున్నాను. ఏ పట్టణం చెప్పండి, అందరూ చెప్పండి. బుస్ పట్టణంకి పోతా అని మొక్కుకున్నాను. అది కూడా ఎట్లా? ఆ మెట్లు ఎక్కుతానంటే ఎట్లా? మోకాల మీద ఎక్కుతానంటే. ఇవన్నీ ఎవరు చేసే పనులు? ఇవన్నీ విగ్రహారాధికులు చేసేటువంటి, అన్యులు చేసేటువంటి పనులు, వాళ్ళ గుళ్ళలో చేసే పనులు ఇవన్నీ కూడా. అది కూడా క్యాథలిక్కి సంబంధించిన ఎస్ఎఫ్ఎస్ క్యాథలిక్ వాళ్ళది కదా, అట్లానే అక్కడ కూడా ఉంటాయి నాగపట్నం. సో ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమ దేవుని బిడ్డ, అది ఒక క్యాథలిక్ చర్చ్, అన్యులది. ప్రేమ దేవుని బిడ్డ విగ్రహాలతో కూడుకున్నటువంటిది. ఇక్కడ ఏమైందంటే, అక్కడ క్యాండిల్లు వెలిగిస్తున్నారు, దీపాలు వెలిగిస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, ఆ తర్వాత దీపాలు పెడుతున్నారు, ఆఖరికి గుండ్లు కూడా కొడిగించుకుంటూ ఉన్నారు.
ఇది మహాఘోరమైన పాపము. ఈ పాపం మిమ్మల్ని వెంటాడుతుంది. మిమ్మల్ని అంటే మిమ్మల్ని ఎవరైతే పోయి వచ్చినారో, పోతూ ఉన్నారో లోకంలో, వాళ్ళ గురించి చెప్తున్నారు. బై మిస్టేక్ కూడా మీ ఆలోచనలోకి నాగపట్నం పోయి వస్తామనే మాట రాకూడదు. అది వచ్చిందా మీ గుండు గీసుకున్న తర్వాత సంగతి. ఇక గుండు గీస్తూనే ఉంటుంది కదా, అది గుర్తుపెట్టుకోండి. మీరు పరలోక రాజ్యం బోరు. మీ సావు దగ్గరికి వచ్చినప్పుడు మీరు భయపడుతూనే ఉంటారు, అలానే చస్తారు, అలాగే నరకానికి కూడా పోతారు మీరు. ఇది ఖచ్చితం. ఎవరైనా లోకంలో ఉన్నట్లయితే వాళ్ళు కూడా పోయేది నరకానికే. ఆ పాపమే మిమ్మల్ని వెంటాడుతుంది. ఎట్లా వెంటాడుతుంది? ఆర్థికంగా వెంటాడుతుంది, అనారోగ్యం వెంటాడుతుంది, బలహీనతలు వెంటాడుతాయి, నొప్పులు వెంటాడుతాయి, మనశ్శాంతి కోల్పోయి, నెమ్మది కోల్పోయి, సమాధానం లేక, నెమ్మది లేక, కుటుంబంలో పోరాటాలు, గృహంలో పోరాటాలు, వ్యక్తిగతంగా పోరాటాలు, మానసికమైన పోరాటాలు, ఉద్యోగాలు పోతాయి, ఇంకా అనేకమైనవన్నీ కూడా పోయి రకరకాల పరిస్థితులు మీ జీవితంలో ఎందుకు అవుతుందో, దేనికి అవుతుందో తెలియక పిచ్చి దాని వైపు చచ్చిపోతాం. ఆమేన్, హల్లెలూయా. ఏమైపోయి చచ్చిపోతావు? పిచ్చిలేసి పిచ్చిదాని అయిపోయి గోక్కొని పోతాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా పోయినటువంటి వాళ్ళ లిస్ట్ నా దగ్గర ఉంది లోకంలో. అంటే నా ఫ్రెండ్ అంటాడు, ఆడు పోయేసి వాళ్ళు పెద్ద యాక్సిడెంట్ అయింది, బైక్ యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడు, బతికొచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం పోకూడని స్థలాలు ఇవి. ఏ స్థలాలు ఇవి? పోకూడని స్థలాలు. అనవసరంగా వాటి దగ్గర పోయేసి మనము కోరి కష్టాలు తెచ్చుకోకూడదు. ఇక్కడ వాక్యం అదే చెప్తున్నాం, మొక్కుకొని. అలాంటి వాటి దగ్గర కాదు మొక్కుకోవాల్సింది. అలాంటి వాటి దగ్గర నేను చెప్పిన ఆమెకి, సిస్టర్ మీరు చేస్తున్న తప్పు, మీ అమ్మాయికి కూడా చెప్పాను పోకండి అని చెప్పాను. అయ్యో, ఆమె చెప్పిన మాట వింటది పాపం, మంచిది. అవును అప్పుడు మరి అంటే ఆమె మొక్కుకుందని చెప్పేసి వాళ్ళు బెస్ట్ చర్చి పోతారు. నేను చెప్పా పోవద్దని చెప్పాను, నిజంగానే పోలేదు. ఆమేన్, హల్లెలూయా. లేదా చెన్నైకి పోండి, చూసి రండి, కావాలంటే అన్ని చూసేసి రండి, కానీ అక్కడికి మాత్రము పోవద్దు అని చెప్పారు. ఇంకెందుకు బ్రదర్గా అవసరం లేదు, దానికోసం పోయి చూసొద్దాం అనుకున్నాం. నీ ఆడికి పోయండి. ఎందుకంటే నా వాక్యం ఏంటో, నా మాట ఏంటో ఆమె బాగా తెలుసు. ఆమె జీవితంలో ఎన్ని కార్యాలు జరిగాయో ఆమెకు తెలుసు. వద్దు అని అంటే ఆమె కంపల్సరీ వద్దు. ఒక్కసారి ఏదో జరిగింది అనుకోకుండా, ఇంకా అప్పటి నుంచి ఏది చెప్పినా వినిద్ది. నువ్వైనా నేనైనా దేవుని మాట వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పాస్టర్లు చెప్పట్లేదు, దేవుని వాక్కు చెప్తూ. హల్లెలూయా. దేవుని వాక్కు మనం వినడానికి సిద్ధంగా ఉండాలని మరొకసారి మీకు నేను తెలియజేస్తూ ఉంటాను. చదవమ్మా ఇంకా. నీ దేహము శిక్షకు లోపర్చున్నంత పని నీ నోటి వలన జరగనీయకుము. అది పొరపాటు చేత జరగనని దూత ఎదుట చెప్పకుము. నీ మాట వలన దేవునికి కోపము పుట్టించి నీ కష్టమును వ్యర్థపరచుకొనెదవు. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు. నీ మట్టుకు నీవు దేవుని యందు. ఆమేన్, హల్లెలూయా. స్వప్నములు, అధికమైన స్వప్నములు. రోజు కలలు పడతాయి కొంతమందికి, రకరకాల కలలు పడతాయి. ఎందుకు పడతాయి అంటే నువ్వు అట్లా ఆలోచిస్తావు కాబట్టి, నువ్వు అంతగా ఆలోచించి ఉంటావు కాబట్టి నీకు కలలు పడుతూ ఉంటాయి. కాబట్టి వాక్యం సెలవిస్తున్న మాట, అధికమైనవి ఏవి కూడా నువ్వు దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరుద్ధంగా ఏది కూడా నువ్వు చేయకూడదు అని వాక్యం చెప్తుంది. ఆ విషయాన్ని దేవుడు మనకు స్పష్టంగా తెలియదు. నీ దేహమునకు శిక్షకు లోపర్చున్నంత పని నీ నోటి వలన, నీ నోరే ఏం చేస్తుంది? నీ దేహానికి శిక్షను విధింపజేస్తుంది. కనుక నోరు జారకూడదు, మాట జారకూడదు. ఆ విషయాన్ని గమనించి దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. నువ్వు దేవునికి ఏదైనా మొక్కుకున్నట్లయితే దాన్ని నెరవేర్చకు నువ్వు సిద్ధపడాలి, త్వరపడాలి, అది నువ్వు జరిగించాలి. ఆమేన్, హల్లెలూయా. అలాంటివి కాదు ఈ మందిరంలో, దేవుని సన్నిధిలో. ఆమేన్, హల్లెలూయా.
ఆ విషయాన్ని గమనించి దేవుని సన్నిధిలో ముందుకు సాగాలని మనం చేస్తున్నాం. మరొకసారి చూసుకుందాం. ఒకసారి మొదటి పాపం ఏంటంట? ఆజ్ఞ అతిక్రమణ పాపం. రెండవది పాపం ప్రార్థన చేయకపోవడం వలన మానట వలన, ప్రార్థన చేయడం మానట వలన పాపము. మూడవది సోదగాండ్రు వెతికి వెళ్ళి వాటితో సోది చెప్పించుకోవడం పాపము. నాలుగవది తిరుగుబాటు చేయటం పాపము. ఐదవది చెడుతనము చేయుట పాపము. ఆరవది విగ్రహాలతో పాపము. ఏడవది మొక్కుబడి ఆలస్యము చేయటం వలన పాపం. ఈ పాపములు 7 పాపములు నీవు చేయకుండా నిన్ను జాగ్రత్తగా చూసుకొని దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగదమన్నట్టుగా దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక.